హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మనందరికీ నచ్చే షాపింగ్ వీడియో. ఇందులో మీరు గినక రేట్లు చూస్తే షాక్ అయిపోతారు. అవునా నిజమా అంటారనమాట. ఇది ఎక్కడో కాదు, మన విజయవాడలో ఉన్న వన్ టౌన్లోని హోల్సేల్ మార్కెట్ అనమాట. అందరూ కూడా ఏంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అయితే ఇట్లాంటి షాపులకు వచ్చి అయితే తీసుకెళ్తారు. చాలా మంది లేడీస్కి ఏంటంటే ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి నా వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా అయితే చూడండి, ఒక లైక్ కూడా చేయండి. ఇక్కడ చూపిస్తున్న స్టిక్కర్ ప్యాకెట్లు మొత్తం 12 అయితే ఉంటాయి. మనకి 70 రూపాయలు అయితే పడుతుంది ఒక్కొక్క పీస్ వచ్చి. మనకి అలా ఎన్ని కావాలంటే అన్ని అయితే ఇస్తారు. ఏ స్టిక్కర్ అయినా అంతే, మనకి స్టోన్ ఉన్నదాన్ని బట్టి మనకి రేట్ అయితే వేస్తారనమాట. 70 రూపాయలు పడవచ్చు, 80 రూపాయలు పడవచ్చు, అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది ఒక్కొక్క ఐటమ్. ఎవరన్నా ఫ్యాన్సీ స్టోర్ పెట్టాలనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే ఇక్కడికైతే రండి. మనకి రీజనబుల్ గానే ఇస్తారనమాట రేట్లు. ఇక్కడ చూపిస్తున్నారు చూసారా, ఇవైతే 20 రూపీసే అనమాట. మనకి వచ్చేసి 3 రూపీస్ 2 రూపీస్ అలానే పడుతుంది క్లిప్ వచ్చేసి. ఇక్కడ వైట్ కలర్ లో ఉంది కదా క్లిప్, అదైతే 25 రూపీసే ఉంటుంది అనమాట. 12 కాదు 15 పీసులు అయితే ఉంటాయంట. ఇదైతే 2 in 1 క్లిప్. ఇది చాలా బాగుందనమాట. ఐటమ్ కొత్తగా వచ్చిందనమాట. మనం ఒక సైడ్ పెట్టుకుంటే ఒక కలర్, ఇంకొక సైడ్ పెట్టుకుంటే ఇంకొక కలర్ అయితే వస్తుందంట. ఈ క్లిప్ వచ్చేసి 5 రూపీస్ అయితే పడుతుంది. మనం షీట్ మొత్తం తీసుకోవాలి. క్లిప్లే కాదు, రబ్బర్ బ్యాండ్లు కూడా చాలా రీజనబుల్గా 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు ఇలా పడతాయి అనమాట. అయితే మనకి ఒకటైతే ఇవ్వరనమాట. ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ బాక్స్ మొత్తం తీసుకోవాలి. 200 అయితే పడుతుంది. బాక్స్ మొత్తం తీసుకుంటే 200 అయితే ఇస్తారనమాట. ఇట్లా 1, 2 అయితే ఇవ్వరు. కోన్లు కూడా ఉంటాయి ఇక్కడ. కోన్లు కానీ ఇంకా మనకు కావాల్సిన ఏ ఐటమ్ అయినా అంతేనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా షీట్లు, టిక్ టాక్లు అంటారు. అవి ఏంటంటే మన షీట్ వచ్చేసి 6 రూపాయలు అయితే పడుతుంది. ఇదిగో కింద ఉంది చూసారా, ఇదంతా మా షాపింగ్ అనమాట. కింద పెట్టుకున్నాయి అన్నమాట అన్ని కూడా. షాప్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. అన్ని ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఎయ్యి అయినా కూడా మనకి చాలా తక్కువగా అయితే వస్తాయి అనమాట. చూడండి, ఇదైతే 60 రూపీస్ అనమాట. అలా దండపలంగా తీసుకోవాలి. మొత్తం 12 అయితే ఉంటాయి చైన్స్. మనం 20 రూపీస్ 10 రూపీస్ అమ్ముకున్నా కానీ చాలా లాభం వస్తుంది అనమాట. ఇది మొత్తం కూడా 10 రూపాయలు అయితే పడుతుంది అనమాట ఆ చైన్. ఇవి రబ్బర్ బ్యాండ్లు. ఇవి ఎంత పడతాయి అంటే మనకి 60 రూపీస్ ఉంటాయి. 12 అయితే ఉంటాయి అనమాట రబ్బర్ బ్యాండ్లు. మేము కూడా చాలా షాపింగ్ అయితే చేసాము. ఇక 1 గంట 2 గంటలు అయితే ఆ షాప్ లోనే సరిపోయింది మాకు. చాలా వరకు అయితే చూపించాడు అన్నీ కూడా. అసలు ఇసుకిచ్చుకోకుండా అసలు తను మాకు ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారంటే, కొంతమంది అయితే లేవని చెప్పానంటే ఈ షాప్లో అలా కాదనమాట. మన ఇష్టం వచ్చినట్టు చూసుకోండి అని అలా వదిలేస్తారనమాట. అంత ఫ్రీగా చూడనిచ్చేసి. ఇవన్నీ కూడా ఏంటంటే రబ్బర్ బ్యాండ్లు అనమాట. మనకి ఇది వచ్చేసి ఓన్లీ 3 రూపీస్ 2 రూపీస్ అలా ఉంటుంది. మనం మామూలుగా తీసుకోవాలంటే మొత్తం కూడా మనకి 12 పీసులు అయితే తీసుకోవాలి. ఏది తీసుకున్నా కానీ అలాగే తీసుకోవాలి. 1, 2 అయితే అసలు ఇవ్వరనమాట. ఇవి వచ్చేసి సీతాకోక చిలుకలు క్లిప్లు అంటారు కదా. ఇవి వచ్చేసి 35 రూపీస్ 60 40 రూపీస్. క్లిప్ సైజుని బట్టి అయితే మనకి రేట్ చెప్తారనమాట. 35లో ఉన్నాయి, 60లో ఉన్నాయి, 40లో కూడా ఉన్నాయి అనమాట. ఇలా అయితే ఉంటాయి. ఒక్కోటి వచ్చేసి మనకి 4 రూపాయలు 5 రూపాయలు అలానే పడుతుంది. చాలా తక్కువ అయితే పడతాయి అనమాట. ఏముంది, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి అన్నీ తీసుకుంటే ఇది 70 రూపీసే పడుతుంది. మొత్తం కూడా 70 రూపీసే. చూసారా, చిన్న పిల్లలకి చిన్న క్లిప్లు పెట్టి మోడల్ జడేస్తారు కదా, అలాగా. ఇది వచ్చేసి 60 రూపీస్. ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్లవర్స్, మీరు లెక్క పెట్టుకోవచ్చు. అవి అయితే మనకి 60 రూపీసే పడుతుంది మొత్తం కూడా. ఇంకా ఏవంటే ఇవి రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి. విడిగా తీసుకుంటే మనకి 8 రూపాయలు అలా అయితే వేస్తూ ఉంటారు. ఇవైతే మెట్టలు అనమాట. ఇవైతే ఓన్లీ 4 రూపీసే. 4 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంట. 5 రూపీస్ 4 రూపీస్ అలానే మెట్టలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వెండి రేట్లు పెరిగిపోయినాయి కదా. ఇదైతే 6 రూపీస్ అంట. ఈ మెట్టలు 4 రూపాయలే. 4 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదైతే 6 రూపాయలు. ఇంకా చూపిస్తారు చూడండి. ఇవి కూడా మనకి 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మొత్తం కూడా 20 రూపీస్. స్టోన్ క్లిప్లు కదా, కొంచెం మనకి కాస్ట్ ఎక్కువగానే పడుతుంది. ఎక్కువ అంటే ఎక్కువ కాదు, మనకి 20 రూపీసే. బయట ఎలా ఉన్నాయి 60-70 రూపీస్ అయితే ఉన్నాయి ఈ క్లిప్స్. మనకి 70 రూపీస్ అయితే పడుతుంది. మొత్తం కూడా తీసుకోవాలి. చాలా చాలా బాగుంది ఐటమ్ మటుకు, చాలా బాగుంది. మీరు ఒక్కసారి విజయవాడ అయితే కంపల్సరీగా ఇక్కడైతే విజిట్ చేయండి. మీకు అడ్రస్ తెలియపోతే నాకు కామెంట్ చేయండి, నేనైతే అడ్రస్ పెడతాను. ఎందుకంటే ఈ షాప్ నాకు అక్కడ బోర్డు మీద చూడటానికి షాప్ నేమ్ కూడా లేదు. నేను చెప్పడానికి వీడియో కూడా తీయడానికి కూడా షాప్ నేమ్ అయితే లేదు. కొంచెం ఇది లోపలికంటా ఉంటుంది కాబట్టి అదైతే 30 రూపీస్ అలా పడుతుంది. మొత్తం తీసుకోవాలి. అవి చూసారా, ఇవి కూడా అంతేనమాట. మనకి 5 రూపీస్ అంతే.
5 రూపీస్ అలా పడుతుంది ఒక్కొక్కటి. మనం బయటికి వెళ్ళి ఎక్కువ రేట్లు పెట్టి 60 రూపాయలు పెట్టి 70 రూపాయలు పెట్టి అలా తీసుకుంటాం. 500కి ఏమీ రావన్నమాట. ఇలా ఏమైంది, మనకి షీట్ 60 రూపాయలన్నా 12 అలా వస్తాయి కాబట్టి మనకి రీజనబుల్ గానే ఉంటాయి, తీసుకోవచ్చు. ఈ క్లిప్లు వచ్చి 180 రూపాయలు అయితే చెప్పాడు. ఈ మొత్తం సెట్ కూడా 180 రూపాయలు. 200 ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అయితే చూపించాడు. చాలా రకాలు అయితే చూపించాడు. క్లిప్పులు కూడా చాలా బాగున్నాయి. ఈ షీట్ వచ్చి 40 రూపాయలు. పిల్లలకి టిక్ టాక్లు అంటారు కదా, ఈ షీట్ మొత్తం 40 రూపాయలు. అలా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే షీట్లు అన్ని చూపించాడు. అది 30 రూపాయల కంటే పైన ఏది లేదనమాట. షీటు 20 రూపీస్ అలానే ఉంది. అది చైన్ చూసారా, చైన్ అసలు ఎంత బాగుందో. అదైతే 60 రూపాయలు అయితే పడింది. గాజులు కూడా తీసుకున్నాం. ఈ గాజుల సెట్స్ కూడా ఒక్కొక్క సెట్ వచ్చి 30 రూపాయలు అయితే పడింది. అంతా స్టోన్ వర్కే, చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవి బయట 100 రూపీస్ తీసుకుంటున్నారు. మేమైతే ఒక్కొక్క సెట్ వచ్చి 30 రూపాయలు అయితే పడింది. మాకు చాలా తక్కువ పడింది కదా, బయట 100 రూపీస్. మేమందరం కూడా 6 డజన్లు అయితే తీసుకున్నాం అనమాట. 6 సెట్లు అయితే తీసుకున్నాం. మేమైతే దువ్వాన్లు కూడా తీసుకున్నాం అనమాట. దువ్వాన్లు షీట్ కి వచ్చేసి 12 అయితే వచ్చినాయి. ఆ 12 72 రూపాయలు అయితే వేశారనమాట. ఇక చూడండి, దండలు క్లిప్పులు ఇవన్నీ మేము చేసిన షాపింగ్ అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు సపరేట్ చేసి తీసుకున్నాం. గాజులు చూసారా, 30 రూపాయలే, ఓన్లీ 30 రూపాయలు అయితే పడినాయి. గాజులు అయితే ఆ షాప్ లో అయితే తీసుకోలేదు, వేరే షాప్ లో అయితే తీసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఎవరికి కావాల్సిన వాళ్ళు సపరేట్ చేసుకొని లెక్కలైతే చూసుకుంటా ఉన్నాం అనమాట. మేము కొన్న వస్తువులతో మళ్ళీ ఒక షాప్ అయితే పెట్టుకోవచ్చు అని నవ్వుకుంటా ఉన్నాం అనమాట. అన్ని చూసుకొని మురుసుకుంటా ఉన్నాం. మన ఆడోళ్ళకి అదే కదా, చూసుకోవడం, మురుసుకొని నవ్వుకోవడం.